నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఈరోజు గాంధీ భవన్ అంటే తెలంగాణ కాంగ్రెస్ భవన్లో ఒక ఇష్యూ జరిగింది. ఏంటంటే ఢిల్లీ పోలీసులు వెళ్ళి నోటీసులు ఇచ్చారు అక్కడ ఇన్ఛార్జ్కి, రేవంత్ రెడ్డి పైన కేసు నమోదు చేస్తూ. అయితే దీనికి సంబంధించి అంటే వాళ్ళు ఏదో వీడియో లీక్ చేశారని, ఆ వీడియోలో అమిత్ షా మాట్లాడలేకపోయినా అలా ఫేక్గా క్రియేట్ చేశారు అని చెప్పేసి ఉంది. అసలు దీని గురించి మీరేం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు అంటే రేవంత్ రెడ్డి గారు అని కాదు, కాంగ్రెస్ పార్టీ మీద ఉద్దేశంతోనే ఇచ్చిన సమన్లాగా భావించవచ్చు. ఎందుకంటే నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే సీఎంఓ ఆఫీస్కి ఇవ్వచ్చు కదా, సీఎంఓ ఆఫీస్కి వెళ్ళి ఇవ్వచ్చు. బట్ గాంధీ భవన్కి వెళ్ళి ఇచ్చే ఉద్దేశం ఎందుకు వచ్చిందని అంటే ఎంటైర్ కాంగ్రెస్ పార్టీయే ఈ విధంగా బదనాం చేస్తుంది అని ఒక సీన్ క్రియేట్ చేసి అపోహ అది మాత్రమే అని చేయడానికి. అంటే చాలామంది మొన్న ఓల్డ్ సిటీకి సంబంధించి కూడా మాట్లాడినట్టున్నారు ఒకరు. అంటే ఇలాగే ఖచ్చితంగా ఇస్తే ముస్లిమ్స్కి వాళ్ళకి రిజర్వేషన్లు తీసేస్తారనో, లేదంటే మిగతా రిజర్వేషన్లు మామూలు జనరల్గా అగ్రవర్ణాలు నిమ్నవర్ణాలు అన్నట్టుగా రిజర్వేషన్ తీసేస్తారనే ఉద్దేశంతోనూ రకరకాలుగా అయిన ట్రోల్స్ కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. అయితే వాటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఇట్లాంటి జలక్కేవనిస్తే కానీ చెక్ పెట్టడానికి అవ్వదని ఉద్దేశము, లేదంటే మేము ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు బట్ వీళ్ళ ప్రోపగాండా చేస్తున్నారు అని చెక్ పెట్టడానికి మొత్తానికి గాంధీ భవన్కి వచ్చి సమన్లు ఇచ్చారు. గాంధీ భవన్ మెయింటైన్ చేసే ఉంటారు కదా మేనేజరు సంథింగ్, గాంధీ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎవరో ఉంటారు కదా, వాళ్ళకి సమన్లు ఇచ్చారు. అయితే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చాలా సభల్లో లేదంటే మీడియా సమక్షంలో రిజర్వేషన్ తీసేస్తారు అని చెప్పే ఉద్దేశంలోనే ఒక డమ్మీ వీడియో ఒకటి క్రియేట్ చేసి ఇట్లా అమిత్ షా గారు ప్రకటించారు, దాని మీద మనం ఇంకా ఎట్లా వస్తే ఇంకా దేశ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఎట్లా అన్నట్టు కూడా ఒక సమ్మన్లు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వాస్తవానికి ఎవరు మన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు కూడా, విహెచ్పి చీఫ్ సంథింగ్, ఆయన కూడా స్పందించారు. నేను చూశాను అది. అంటే ఇట్లా రిజర్వేషన్లు తీసేస్తారు అనే దానికి బీజేపీ కానీ మద్దతు పలికితే దాని వెనక ఇట్లా విహెచ్పి ఆర్ఎస్ఎస్ కూడా ఉంటాయి కదా, వీళ్ళకి కూడా రిజర్వేషన్ తీసేయడం ఇష్టమేనేమో అని మరికొందరు దానికి కొనసాగింపుగా కొన్ని వ్యాఖ్యానాలు కొన్ని ట్రోల్స్ జరుగుతున్నాయి. దాన్ని కూడా ఖండించే విధంగా మోహన్ భగవత్ గారు ఇవాళ ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. అది ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. సో రిజర్వేషన్లకి మేము తీసేయాలి అనే దానికి వ్యతిరేకము ఉండాలి. ఎందుకంటే సమాజంలో పూర్తిగా పెద్దవాడు చిన్నవాడు పేదవాడు గొప్పవాడు అనే సమతుల్యత రావాలి, అసమానతలు తొలగిపోవాలి అనే ఉద్దేశంలో ఉన్నాము. కాబట్టి ఖచ్చితంగా మేము రిజర్వేషన్లు తీసేయాలనే అంశానికి వ్యతిరేకం. రిజర్వేషన్ ఉండాలి, పూర్తిగా అన్నీ సర్దుకున్నాక అప్పుడు కావాలంటే చూద్దాం, బట్ మేము మాత్రం దానికి ఇది అని చెప్పి మోహన్ భగవత్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇది ఎలా అయిపోయింది ఆఖరికి, ఇది నిజంగా బీజేపీ అంది, దానికి విహెచ్పి ఆర్ఎస్ఎస్ లాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా సపోర్ట్ ఇస్తున్నాయనేలాగా జనాల్లోకి తీసుకెళ్తున్నారు ఎన్నికల నేపథ్యంలో. సో వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే చిన్న ఇదైనా పెద్ద కర్రతో కొట్టాలి కాబట్టి సమన్ల వరకు వచ్చింది. లేకపోతే ఏమవుతుందంటే ఇది ఇంక ఇలాగా పబ్లిసిటీ చేసేసి బీజేపీ ఖచ్చితంగా నిర్ణయాలు తీసేసుకుంటుంది అనే రకాలుగా చేస్తున్నారు. బట్ బీజేపీ నిర్ణయాలు తీసుకున్నది ఆర్టికల్ 370 లాంటి విషయాలకి ఒక రకమైన మెజారిటీ వస్తే అది అందరికీ ఉపయోగపడే నిర్ణయాలు తీసుకునేలాగా ఉంటుంది తప్ప ఇట్లా రిజర్వేషన్ తీసేయడం అనేది ఎప్పుడు ఎక్కడ కూడా వాళ్ళు చెప్పలేదు. అది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. అంటే ఎలా అంటే ఆ విశ్లేషకులు కూడా ఎలాంటి వాళ్ళు, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు ప్రయత్నించినప్పుడు త్రుటిలో కొంచెం పర్సంటేజ్లో ఉద్యోగాలు తప్పిపోయాలని అనుకుంటున్నారో అటువంటి మేధావులు కొంతమంది రిజర్వేషన్ లేకపోతే నాకు వచ్చేది కదా అనే ఉద్దేశంలో వాళ్ళు రగిలిపోయి ఈ విధంగా బీజేపీ లాంటి ప్రభుత్వం వస్తే ఇవన్నీ తీసేస్తుందేమో అనే అభిప్రాయాన్ని తీసేస్తుందిగా చాలామంది చెప్పేసి దానికి ఆపాదించేశారు అనే విధంగా బీజేపీ ఇప్పుడు మరలా పబ్లిసిటీ అది చెప్పుకుంటుంది. మేము తీయడానికి ఎక్కడ తీసేస్తామని అయితే చెప్పలేదు, ఏ సభలో కూడా చెప్పలేదు. మేబీ ఇప్పుడు అదేది సిటిజన్షిప్ ఉంది కదా, అది ఒక ఉద్యమం నడుస్తుంది, అది ఒకవేళ సిఏఏని కానీ బలపరచడానికి చేస్తే చేయొచ్చు, కానీ రిజర్వేషన్ గురించి మాత్రం ఎక్కడ బీజేపీ ప్రయత్నం చేసినట్టు కానీ స్టేట్మెంట్ ఇచ్చినట్టు కానీ చూడలేదు. కానీ ఎందుకు అంటే కిషన్ రెడ్డి కానీ ఇతర బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డిని కోర్టుకి ఈడుస్తాం,
ఈ విషయంలో అని చెప్పేసి అంటున్నారు. అంటే రేవంత్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటారు? రేవంత్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే, ఇప్పుడు కాంగ్రెస్ పాలిత ప్రాంత రాష్ట్రాలు చాలా ఉన్నాయి, కానీ ఆ ప్రాంత పాలిత రాష్ట్రాల్లో అంత జోరుగా అంత ఎఫెక్టివ్గా మాట్లాడే వ్యక్తి ఎవరు లేరు. నేషనల్ లీడర్స్ ఉన్నారు, సిడబ్ల్యూసి సభ్యులు ఉన్నారు, ఏఐసిసి సభ్యులు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు. దాంట్లో కొంతమంది ఇప్పుడు ఖర్గే లాంటి వాళ్ళు, లేదంటే రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రులు ఎవరు కూడా బీజేపీని దుయ్యబట్టడం కానీ ప్రధానమంత్రితో సహా మాట్లాడే ఇది ఎవరు లేరని నా అభిప్రాయం. మరోవైపు ఇక్కడ లబ్ధి పొందాలి కదా. బేసిక్గా తెలంగాణలో బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీ అనుకున్నది సీన్ రివర్స్ అయిపోయిందిగా. కాంగ్రెస్ వచ్చేసిందిగా, అనూహ్యంగా 3వ స్థానంలో ఉంటుంది కాంగ్రెస్ అనుకున్నది, కాంగ్రెసే ప్రభుత్వాన్ని ఫామ్ చేసేసింది కదా. సో అలాంటప్పుడు మరి ఇక్కడ లబ్ధి పొందాలంటే ఎవరిని చెక్ పెట్టాలి? ఒకే దెబ్బకి 2 పెట్టాలి అన్నట్టుగా. సో అందుకని అంటున్నాను, మళ్ళీ అక్కడ సీఎం ఆఫీస్కి ఇవ్వలేదు, గాంధీ భవన్కి తీసుకొచ్చి ఇచ్చారు. అంటే కాంగ్రెస్కి చెక్ పెడుతూ అందులో రేవంత్ రెడ్డి గారికి కూడా చెక్ పెడుతూ, మరోవైపు రేవంత్ రెడ్డి గారు ఎలాగ ఎంత చక్కగా నా బడాబాయ్, ఇటువంటి బడాబాయ్ నాకుంటే నేను రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తానని అనడం. లేదంటే ఇప్పుడు ఇంకొంతమంది విశ్లేషకులు చెప్పే అభిప్రాయం ఏంటంటే, ఒకటి రేవంత్ రెడ్డి గారు దూకుడుగా మాట్లాడతారు, ఎవరినైనా బాగా ఖండిస్తారని అభిప్రాయం ఒకటి. రెండవది, ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్తారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చాలామంది విశ్లేషణ చెప్తున్నారు. కొంతమంది బీజేపీలో ఉన్న ఎంపీలే రేపు ఎన్నికల తర్వాత ప్రభుత్వం కూలిపోవచ్చు అని కూడా అంటున్నారు. సో ఇట్లా ఈ విధంగా రేవంత్ రెడ్డి గారికి చెక్ పెడితే ఖచ్చితంగా ఆయన మళ్ళీ లోబర్చుకోవచ్చు కదా, బీజేపీలోకి తీసుకోవచ్చు కదా అని కూడా కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. బట్ అలా అని కాదు, రేవంత్ రెడ్డి గారికి చెక్ పెడితే ఎన్నికల ముందు అదొక వ్యూహం అయి ఉండొచ్చు కదా. ఇక్కడ ఏంటంటే ఎలాగైనా ఎన్నికల్లో మనం లబ్ధి పొందాలి, ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవాలి అనే దీని మీద ఉంటుంది. కాకపోతే ఏదైతే డిజిటల్ మీడియాలో వచ్చి ఇట్లా జరుగుతుందో దీని మీద ఒకవేళ కేసు ఇష్యూ అయినా కూడా పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు అనేది చాలామంది లాయర్ల అభిప్రాయం. ఎందుకంటే ఒకవేళ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, దేని బేస్ చేసి ఇచ్చారు, ఎక్కడో బీజేపీ నేత ఇట్లా మాట్లాడారన్నట్టుగా ఒక వీడియో చూపిస్తారు. ఆ వీడియో వాస్తవం ఎంత, అది నిజంగా లిప్ సింక్ చేసి ఎవరితో డబ్బింగ్ చెప్పించారా, నిజమైన వీడియోనా తెలీదు. ఒకవేళ డబ్బింగ్ చెప్పించి ఒక డమ్మీ వీడియోను అనుకుందాం కాసేపు, డమ్మీ వీడియో అవ్వడం వల్ల ప్రయోజనం ఏంటి? ఆ చేసిన ఎడిటర్ ఎవరు, ఆయనకి చేయమని చెప్పింది ఎవరు? మళ్ళీ కాంగ్రెస్ అధిష్టానం దగ్గరికి వెళ్తారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏముంటుంది ఇబ్బంది? అధిష్టానం దగ్గరికి ఎవరైతే ఉన్నారో, లేకపోతే డిజిటల్ నేనే చేశాను సార్, నాకు కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధిని నేను, మా యాజమాన్యంకు లబ్ధి పొందడం కోసం నేనే చేశాను అని చెప్తాడు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు సేఫ్ జోనే కదా. ఆ వీడియోని చూసి నేను చేసి చెప్పానని అంటారు రేవంత్ రెడ్డి గారు. అంతేగాని నేనే ఎడిట్ చేసి కూర్చొని, అంత తీరిగ్గా కూర్చొని నేనే బీజేపీ ప్రతినిధి యొక్క ఎడిట్ చేసి పెట్టాను, దానివల్ల నేను స్టేట్మెంట్ ఇచ్చాను చెప్పి రేవంత్ రెడ్డి గారు అనరు కదా. సో అంటే అంతవరకు వస్తే, బట్ రేపు 1వ తేదీన ఎక్స్ప్లెనేషన్కి రమ్మన్నారు. మరి వెళ్తారో, ఇంత తరపున ఎవరినైనా అధికారిని పంపిస్తారో అనేది చూడాలి. పెద్ద ఇంపాక్ట్ ఏముండదు. కాకపోతే బీజేపీ అటువంటి రిజర్వేషన్ చేయాలనుకోవట్లేదు అని చెప్పేందుకే ఈ విధంగా సమ్మన్లు ఇచ్చిందేమో అని నా అభిప్రాయం. ఆ మచ్చని తుడిపేసుకోవడం కోసం. దీనికి సంబంధించి వాస్తవానికి ఎవరు మన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు కూడా, విహెచ్పి చీఫ్ సంథింగ్, ఆయన కూడా స్పందించారు. నేను చూశాను అది. అంటే ఇట్లా రిజర్వేషన్లు తీసేస్తారు అనే దానికి బీజేపీ కానీ మద్దతు పలికితే దాని వెనక ఇట్లా విహెచ్పి ఆర్ఎస్ఎస్ కూడా ఉంటాయి కదా, వీళ్ళకి కూడా రిజర్వేషన్ తీసేయడం ఇష్టమేనేమో అని మరికొందరు దానికి కొనసాగింపుగా కొన్ని వ్యాఖ్యానాలు, కొన్ని ట్రోల్స్ జరుగుతున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.